Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు ఫేస్బుక్ అనే సినిమా కూడా చేశారు కాబట్టి ఈ మధ్య ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే ఎవరు పోస్ట్ పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కామెంటే ఉంటుంది అనమాట. నెగిటివ్ పోస్టే ఉంటుంది, వాళ్ళ స్టార్టింగే వాళ్ళ డేనే నెగిటివ్ పోస్ట్తో ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం అంటే ఫేస్బుక్ అనేది జస్ట్ ఫర్ నెగిటివ్ కామెంట్స్ లాగా తయారైంది ఈ మధ్య. అంటే పెసిమిస్టిక్ వ్యూస్ ఉంటాయండి అవి. మనం వాళ్ళ థాట్ ప్రాసెసే అలా ఉంటుంది. మొన్న పైరసీ మీద పైరసీ తప్పు కాదు, నేను పైరసీ చేస్తే తప్పు ఏంటి అని నిలదీస్తూ ఎవడో క్వశ్చన్ పెడితే వాడికి నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. తప్పు ఏంటండి, దొంగ నోట్లు ప్రింట్ చేస్తే తప్పు ఏంటి అని అడిగినట్టు, దొంగతనం చేస్తే తప్పు ఏంటి అని అడిగినట్టు ఉంది అని నేను ఇచ్చేస్తే దానికి అతన్ని సమర్థిస్తూ చాలామంది కామెంట్ చేశారు. చాలామంది నేనంటే నా కామెంట్ని ఇష్టపడిన వాళ్ళు చాలామంది వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నామండి, మీరు తీసేయండి మీ పోస్ట్ని అని అనడంతో నేను అది హైడ్లో పెట్టా. అంటే వాళ్ళని ఇది చేయడం నాకేం భయం లేదు, వాళ్ళు ఎంత నెగిటివ్ మాట్లాడినా. బట్ నా వల్ల మిగతా వాళ్ళు హర్ట్ అవుతున్నారని నేను ఇంకా అది హైడ్లో పెట్టాల్సి వచ్చింది. అంటే దొంగలను కూడా సమర్థిస్తున్నారు. ఒకడైతే నాకు ఇన్బాక్స్లో మీరు ఎలా అలా రాస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు, అతను ఎంత గౌరవంగా రాశాడు, మీరు నువ్వు అని రాశారు అని అన్నాడు. దొంగని మీరు అని సంబోధించేంత సంస్కారం నాకు ఇంకా రాలేదండి, ఏమనుకోవద్దని చెప్పాను నేను. దీని మీద మీ అభిప్రాయం ఉంటుంది అంటే ఒక నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోవట్లేదు ఫేస్బుక్ కావచ్చు, నాట్ జస్ట్ ఫేస్బుక్ అండి, ఎంటైర్ సోషల్ మీడియా ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. యూట్యూబ్ కానీ ఇది కానీ మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డిస్కస్ అని నా ఫీలింగ్. ఒక యూట్యూబ్లో హెడ్డింగ్స్ మీరు చూస్తే చాలా చాలా బాధేస్తుందండి. మొన్న ఒక హెడ్డింగ్ వచ్చింది, రాజమౌళి జీవితంలో కటిక చీకటి. 1500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా తీసిన డైరెక్టరు ప్రపంచం అంతా అతని వైపు తిరిగి చూస్తుంది. అసలు ఆ హెడ్డింగ్ ఎంతవరకు కరెక్ట్ అండి? ఏంటి అని లోపలికి వెళ్తే అక్కడేమో ఇది కటిక చీకటి అనే పదం వాడినందుకు కటిక అనే కులానికి చెందిన వాళ్ళు హర్ట్ అయ్యి ఆయన మీద కేసు పెట్టారు అనేది న్యూస్. ఆ న్యూస్కి ఈ హెడ్డింగ్కి ఏమైనా సంబంధం ఉందా? అలాగే సుచి లీక్స్ అని ఆ మధ్య వచ్చింది. సుచి లీక్స్ అంటే కొన్ని స్కామ్స్ ఏవో ఎస్పెషలీ సెక్సువల్ స్కామ్స్ కొన్ని బయటపెట్టింది. ఆమె బయటపెట్టిందంటే ఏదో ఎవరో లీక్ చేశారు ఆమె ఫోన్ ద్వారా, ఏదో జరిగింది. మొత్తానికి సంథింగ్ ఇండస్ట్రీకి జరగకపోవడం జరిగింది అది తమిళనాడులో. ఒక హెడ్డింగ్ సుచి లీక్స్ లిస్ట్లో గీతా మాధురి అని వచ్చిందండి. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే గీత పర్సనల్గా నాకు తెలుసు, షీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ జెన్యూన్ గర్ల్స్ ఐ ఎవర్ సీన్. తను అసలు ఆ క్లిప్ తన పేరు మీద అలా ఉండగానే నేను చాలా ఫీల్ అయ్యా. లోపల ఏముందండి మ్యాటరు, సుచిత్ర నాకు పర్సనల్గా తెలుసు, తను ఇలాంటివి చేసి ఉండదు, తను చాలా మంచి అమ్మాయి అని గీత చెప్పింది అనేది లోపల ఉంది. పైన హెడ్డింగ్కి లోపల దానికి ఏమైనా అర్థం ఉందండి? ఇప్పుడు ఆ హెడ్డింగ్ చూసి ఎంతమంది ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు, ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ మీరు మిస్గైడ్ చేసిన వాళ్ళు అవ్వట్లేదా? కేవలం మీ క్లిక్స్ పెరగడం కోసం అలా కొన్ని రాంగ్ మెసేజెస్ పాస్ చేసి అలాంటివి ఇవి చేసి, అంటే నిజంగా అదే అంటే ప్రతిదీ పెట్టే ముందు ఇప్పుడు గీతా మాధురి పేజ్లో మీ అమ్మ పేరో మీ అక్క పేరో పెట్టి ఈ హెడ్డింగ్ నాకు ఓకే అనుకుంటే అప్పుడు పెట్టండి, తప్పులేదు అని వాళ్ళకి వార్న్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గీత కూడా ఒకరికి కూతురు ఒకరికి భార్య కదా, తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా, తన గురించి అలా ఆలోచించడం తప్పు కదా. అది చాలామందికి ప్రతి హెడ్డింగ్ విషయంలో ఆలోచిస్తున్నప్పుడు ఒక అమ్మాయి గురించి పర్టికులర్ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ఒక హెడ్డింగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీ అమ్మ పేరో మీ చెల్లి పేరో మీ అక్క పేరో అనుకోండి, ఓకే నేను హర్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు పెట్టండి మీరు ఎవరి పేరు అనుకుంటున్నారు వాళ్ళ పేరు. సీరియస్గా చెప్తాను నేను, అది చాలా అవసరం అని. అలాగే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని చాలా చాలా ఘోరమైన ఇవి జరుగుతున్నాయి. ఏంటంటే మన నేషనల్ యాంథమ్ యునెస్కో బెస్ట్ యాంథమ్గా సెలెక్ట్ అయింది, అందరికీ షేర్ చేయండి అని. నేను ఇప్పటికీ అందరికీ చెప్పాలనుకున్నది, యునెస్కో అనేది ఒకళ్ళ నేషనల్ యాంథమ్ గొప్ప అని చెప్తే మిగతా వాళ్ళ నేషనల్ యాంథమ్ని ఇన్సల్ట్ చేసినట్టు లెక్క. అలాంటి తప్పు ఎప్పుడు చేయదు, అంతే, అలాంటివి ఎప్పుడూ జరగవు. అలాగే ఇంకొందరు ఏంటంటే దేవుడు గురించి ఏదో రాసి ఇది మీరు 10 మందికి షేర్ చేయండి, ఇమీడియట్గా మంచి జరుగుతుంది, ఒకవేళ చేయకపోతే 5 నిమిషాల్లో మీకు చెడు జరుగుతుంది అని. నేను అంటాను, మంచి చేసేవాడు కదా దేవుడు,
చెడు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఫస్ట్ ఆ ఇంగిత జ్ఞానం పెట్టుకోండి. దేవుడి పేరు మీద ఎవడైనా చెడ్డ మెసేజ్ పెడుతున్నాడు అంటే వాడు అది ఒక ఈవిల్ థాట్. అది దేవుడు ఎప్పుడు ఎవరిని చెడ్డ చేయడు. అలాగైతే అతను దేవుడు అవడు. అంతే కదా. ఒకరిని చెడు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఫస్ట్ దేవుడి పేరు మీద ఏదైనా రాగానే భయపడిపోయి వెంటనే షేర్ చేస్తారు చాలామంది. అలా షేర్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడికి వాట్సాప్ తెలియదు, మెసేజ్లు తెలియదు, ఆయన షేర్ చేస్తారా చేయరా ఇది గురించి ఆలోచించేంత టైం కూడా లేదు. దయచేసి అలాంటి వాటికి మిస్గైడ్ అవ్వద్దు, అలాంటి వాటి గురించి. అండ్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ దిస్ అండి. పలానా డ్రింక్ మీరు తాగొద్దు, మొన్నే దానిలో ఎవడో ఎయిడ్స్ ఉన్నాడు బ్లడ్ కలిపేశాడంట అని ఒక ప్రసారం. అది నేను గత 3 ఏళ్ళుగా ఇప్పుడు నాకు 30 సార్లు వచ్చింది. తర్వాత ఇంకోటి మేజర్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎస్పెషలీ అర్జెంట్లీ బ్లడ్ నీడెడ్ అని ఒకటి వస్తుంది మెసేజ్. చాలా మంచిది, సోషల్ మీడియా ద్వారా చాలామందికి బ్లడ్ కావాలి, అది ఇస్తున్నారు, నేను కాదంటలేదు. కానీ ఎప్పుడైనా బ్లడ్ కావాలనుకున్నప్పుడు అది ఏ రోజు ఏ టైంకి ఆ మెసేజ్ పెట్టారనేది కంపల్సరీ మెన్షన్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫార్వర్డింగ్ టైం తీసుకుంటూ 3 సంవత్సరాల తర్వాత కూడా ఆ మెసేజ్ పాస్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి ఫోన్లు వెళ్తున్నాయి, మీకు బ్లడ్ కావాలంటే మాకు మెసేజ్ వచ్చిందని. అది రాంగ్. ఫస్ట్ మెసేజ్ ఎవరైతే పెడతారో వాళ్ళు డే టు టైంతో సహా పెట్టాలి. పెట్టకపోతే డే టు టైం లేని మెసేజ్కి రెస్పాండ్ అవ్వడం మానేయాలి. కరెక్ట్. అప్పుడు డేట్ టైం తోటి పెట్టడం అలవాటు చేసుకుంటారు జనం. ఇలాంటివి కొన్ని జనంలో ఒక అంటే అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది నా ఫీలింగ్ సోషల్ మీడియా ద్వారా. ఎగ్జాక్ట్లీ. యా, అది నిజంగా దాంట్లో జెన్యున్ ఉంటుందండి ఆ బ్లడ్ రిక్వైర్మెంట్ అన్నది. ఇంకా దాంట్లో కొన్ని కేసుల్లో ఉంటాయండి. అంటే ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయండి వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో నాకు తెలిసిన ఒక రిలేషన్ వాళ్ళకి ఇలా బ్లడ్ కావాలి అని గ్రూప్లో ఉన్న ఒక మనిషి పెడతాడు. సరే నేను ఇది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నానని నేను తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెడతా. అది తీసుకెళ్ళి ఇంకోటి వాట్సాప్లో పెడతాడు. ఇక అది సర్క్యులేట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది ఎక్కడెక్కడికో ఎలాగెలా వెళ్తుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర జెన్యున్గా స్టార్ట్ అవుతుంది అది. ఇంకోటి ఎక్కువ ప్లీజ్లు ఉండి ఫార్వర్డ్ ప్లీజ్ ఫార్వర్డ్ అని అనుకోండి, చాలా డెస్పరేట్గా ఉన్నారని అర్థం. అది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ అమ్మాయికి పాపం క్యాన్సర్, మీరు దయచేసి ఇది షేర్ చేస్తే వాట్సాప్ వాడు రూపాయి ఇస్తారు, ఇలా ఎంతమంది షేర్ చేస్తే అంత ఇది అవుతుంది, ఎంతమంది వీలైతే అంతమందికి షేర్ చేయండి అని మెసేజ్లు పెడతారు. ఒక అమ్మాయి అయితే కేసు పెట్టింది తెలుసా, ఆ షేర్ చేసిన వాళ్ళు అందరి మీద కేసు పెట్టింది. అంటే ఓ బాయ్ ఫ్రెండ్ అమ్మాయి మాట వింటలేదని అమ్మాయి ఫోటోతోటి అలాంటి ఒక మెసేజ్ పెట్టి సర్క్యులేట్ చేశాడు. చేయడంతో ఆ అమ్మాయి మీద కోపంతో చేయడంతో ఇక అమ్మాయి మొత్తం అందరికీ వెళ్ళిపోయింది అది. ఇక అమ్మాయి అందరి మీద కేసు పెట్టింది, ఎంతమంది ఫార్వర్డ్ చేశారు అందరి మీద. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మీరు ఫార్వర్డ్ చేసిన ఏ మెసేజ్కి డబ్బులు ఇవ్వదు, దానికి అంత డబ్బులు లేవు, అవసరం లేదు, అలాంటి అవసరాలు లేవు. ఫార్వర్డ్ అనేది అదొక చైన్, అంటే ఎక్కువ మందికి వెళ్ళడానికి వాళ్ళు చేసుకుంటున్న ఇది అది అంతే. అండ్ అలాంటి వాటికి అస్సలు ప్రే అవ్వద్దు, అంటే ఇడియట్స్గా బిహేవ్ చేద్దాం అలాంటి విషయాల్లో అని నేను జనానికి చెప్పాలనుకుంటున్నాను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.